హాయ్, వెల్కమ్ టు జాను గౌడ్ ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మక్కలను ఫస్ట్ ఇట్లా ఒలుచుకొని పెట్టుకోవాలండి. ఈరోజు మక్క కంకులతోటి అప్పాలు తయారు చేసుకున్నాము. మక్క కంకులతోటి ఫస్ట్ ఇందులోకి ఒక 5-6 మిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ వేసుకొని ఇందులోకి కడిగి పెట్టుకున్న కళ్యామాకు వేసుకొని ఇందులో జీలకర్ర కొంచెం అండ్ సాల్ట్, రుచికి సరిపడంత సాల్ట్ ఇంకొంచెం వేస్తున్నానండి. మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. వీటన్నిటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంతకుముందు ఉన్న మొక్కజొన్నని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కారపొడి, మిర్చి యాడ్ చేసాం కదా, కొంచెం ఇది యాడ్ చేసి మంచిగా కలపాలండి. చూడండి, ఇలా కలపాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు అప్పాలాగా చేసుకోవాలి. ఇందులో సోడా అండ్ కొత్తిమీర పొడి వేసి కొంచెం కలుపుకోవాలండి. టేస్ట్ కొరకు ఇలా కలుపుకోవాలి. ఇట్లా ఒక తడిపేగ తీసుకొని ఉంచుకోవాలండి. కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ మరి వేడవుతుంది. వేడయ్యాక ఇప్పుడు ఈ తడిపేగ పైన కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇట్లా అప్పాలాగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. మొక్కజొన్న కంకులతోటి అప్పాలు ఇట్లా హోల్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా తడిపేగ అయితేనే కంఫర్ట్గా ఉంటుంది. కవర్ అయితే రావండి. తడిపేగుతోటన్నా ఇట్లా పేగు బట్టి చేయాలి. ఇలా అప్పాలు చేసుకోవాలి. నూనె వేడైందో లేదో ఇట్లా చూసుకోవాలండి. కొంచెం పిండేస్తే అది హీట్ అవుతుంది. చూడండి, ఇవి చేసి పెట్టుకుని అందులోకి ఆయిల్లోకి వేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్నాక చూడండి, ఇట్లా లావుగా ఉబ్బుతాయండి. సోడా వేసుకుంటే. సోడా వేసుకోకపోతే చిన్నగానే ఉంటాయి. చూడండి, ఇవి పచ్చి ఉన్నాయి. కొంచెం డీప్ ఫ్రై అయ్యాక వెయిట్ చేయండి. రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఉంచాలండి. క్రిస్పీగా మంచిగా వస్తాయండి. బాగా అయ్యేలోపు మళ్ళీ కొంచెం మనం మళ్ళీ పిండి వేసుకొని మళ్ళీ ఇలానే ఇదే ప్రాసెస్ లాగా అప్పాలు చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇక కొంచెం అయితే అయిపోతాయి, తీసేయచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇట్లా ఆయిల్ పోయాక ఇక్కడ స్టవ్ చూడండి, ఇలా చేసి ఈ బౌల్లో వేసుకోవాలండి. చూడండి, వేడి వేడి మొక్కజొన్న కంకులు. ఇప్పుడు చూడండి, ఇట్లా ముడితే సాఫ్ట్గా రావాలండి. చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, జాను గౌడ్ ఛానల్.